హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలామంది డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారనమాట. అయితే కొంతమందికి ఆన్‌లైన్‌లో డొనేషన్ ఏ విధంగా చేయాలో తెలియదనమాట. అలాంటి వారికి 2 టైప్స్‌గా డొనేషన్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే వెబ్‌సైట్‌లో చేయొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఒక యాప్ అయితే ఉందనమాట. ఈ యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ అయితే చాలా సింపుల్‌గా అయితే మీరు యూజ్ చేయొచ్చనమాట. అదే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం అని టైప్ చేస్తే ఈ విధంగా ఒక యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందనమాట. అయిన తర్వాత మనం మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేవాస్, దర్శన్స్, పెరిగ్రమ్స్ ఫెసిలిటీస్, అదర్ సర్వీసెస్ అని ఉంది కదా. మనము అదర్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు ఎవరైతే డబ్బు అనేది అంటే మనీ అనేది డొనేషన్ ఎవరైతే చేస్తారో అలాంటి వారు ఎంచుకునే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, అదర్ ట్రస్ట్ డొనేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అవుతుందన్నమాట. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. శ్రీనివాస ట్రస్ట్ డొనేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇంతకుముందు చెప్పింది నేను తప్పు చెప్పాను, అది కాదనమాట. మళ్ళొకసారి చెప్తున్నాను మీకోసము. మనము ఫస్ట్ ఒక నిమిషము మనము అదర్ సర్వీసెస్ ఉంది కదా, అదర్ సర్వీసెస్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ శ్రీవేణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓం నమో వెంకటేశాయ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ అయితే క్యాప్చర్ అయితే కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, సంబంధించిందంతా కూడా ఇక్కడైతే ఉంటారన్నమాట. ఆ డొనేషన్కి సంబంధించి మొత్తము అయితే వాళ్ళంతా కూడా ఒకటి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇన్ని పైసలు వేసి ఇంత డొనేషన్ చేసారు అనుకోండి, మీకు ఫ్రీ దర్శనం అని అవన్నీ కూడా కొద్దిగా ఆఫర్లు అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనీని బట్టి అనమాట. కొంతమంది ₹1,00,00,000 చేస్తారు, కొంతమంది ₹1,00,000 చేస్తారు, కొంతమంది 50,000 చేస్తారు. అంటే చేసిన దాన్ని బట్టి కొన్ని సౌకర్యాలు అయితే మీకు అయితే కల్పిస్తారనమాట. అదంతా కూడా నేను వేరే వీడియో అయితే చెప్తాను. థ్యాంక్ యూ.